friends, I am Dr. Shruti, consultant, fertility expert, 39 Hospitals, LB Nagar branch. So PCOD, PCOS, PCO, నీటి బుడగలు ఇవన్నీ ఒకటేనా? దీనివల్ల పిల్లలు కాకుండా ఉంటారా? ఇవి మీకు డౌట్స్ ఉంటాయండి. సో PCOD అన్నా, PCOS అన్నా, నీటి బుడగల సమస్య అన్నా, వాటర్ బబుల్స్ అంటుంటారు, పానీకే బుగ్గే అంటారు హిందీ వాళ్ళు. సో ఇవన్నీ కూడా ఒకటేనండి. దిస్ ఇస్ నథింగ్ బట్ PCOD. సో PCOD అనగానే మనకేం గుర్తొస్తుంది? నార్మల్గా PCOD ఎలాంటి వాళ్ళలో ఉంటుందంటే కొద్దిగా లావుగా, బాగా మొటిమలు ఉండి, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండి, ఇలాంటి వాళ్ళలో PCOD మనం ఇట్లా పేషెంట్ వాక్ చేస్తూనే మనకు అర్థమైపోద్ది. కొద్దిగా లావుగా ఉండి, ఎక్కువ యాక్నే, మొటిమలు కనిపించి, అప్పర్ లిప్ హెయిర్ గ్రోత్, హిర్సుటిజం అంటారనమాట. సో మేల్ హెయిర్ లాగా చిన్నగా మీసాలాగా రావటము, ఇరెగ్యులర్ పీరియడ్స్ అని చెప్పారు అంటే ముందే మనకు మైండ్లో ఓకే PCOD ఉండొచ్చు అని అనుకుంటాం. సో ఇది మనం ఎలా కన్ఫర్మ్ చేస్తాము? స్కాన్ చూసి కన్ఫర్మ్ చేస్తాం అనమాట. సో స్కానింగ్లో ఈచ్ ఓవరీలో మోర్ దెన్ 20 ఫాలికల్స్ ఉన్నట్టయితే వీళ్ళని అప్పుడు PCOD కింద క్లాసిఫై చేయొచ్చు. ఇది వరకు 10 ఫాలికల్స్ ఉంటే చాలు PCOD అని చెప్పేవాళ్ళు. బట్ ఆ నంబర్ కాస్త ఇట్ చేంజ్ టు 20 ఇప్పుడు. సో ఇది వరకు మీకు PCOD ఉన్నట్టు చెప్తే ఇప్పుడు కొత్త స్కాన్ రూల్స్ ప్రకారం మీరు స్కానింగ్లో కనుక 20 గుడ్ల పైన ఎక్కువ ఉంటేనే దాన్ని PCOD అనాలన్నమాట. చాలా మంది దానిలో PCOD కాకుండా నార్మల్ అనే మనం డయాగ్నోస్ చేయొచ్చు. ఓన్లీ 20 దాటిన వాళ్ళనే PCOD అని చెప్తాం. సో ఇప్పుడు PCOD ఉన్న వాళ్ళందరూ తగ్గిపోయారు ఈ డయాగ్నోసిస్ చూడడం వల్ల. సో ఒకటేంటంటే PCODలో మెయిన్గా మీరు ఫాలో అవ్వాల్సింది ఎక్సర్సైజ్ అండి. ఎక్సర్సైజ్ అండ్ డైట్ చాలా ఇంపార్టెంట్. డైలీ 30 minutes to 40 minutes ఆఫ్ ఏరోబిక్ ఎక్సర్సైజెస్. ఇప్పుడు మనం డాక్టర్స్ ఎలా చెప్తాం? మీరు ఎక్సర్సైజ్ చేసుకొని రండి అని చెప్తాం. వాళ్ళు వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తారు. ఏం ఎక్సర్సైజో తెలీదు, ఎంతసేపు చేయాలో తెలీదు. ఈ గైడ్ లైన్స్ ఫాలో అవ్వటం చాలా ఇంపార్టెంట్ అండి. ఎవ్రీ PCO ఉమెన్ అట్లీస్ట్ 30 to 40 minutes ఆఫ్ ఏరోబిక్ ఎక్సర్సైజెస్. ఏరోబిక్స్ అంటే జంపింగ్, డాన్సింగ్, రన్నింగ్, జాగింగ్, స్కిప్పింగ్, ఏవైతే హార్ట్ బీట్ పెంచుతాయో వీటిని ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అంటారు. ఈ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. ఆల్టర్నేటింగ్ విత్ స్ట్రెంగ్థెనింగ్. స్ట్రెంగ్థెనింగ్ అంటే డంబెల్స్. సో మజిల్ బిల్డ్ చేసుకునే ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ స్ట్రెంగ్థెనింగ్ ఎక్సర్సైజెస్ అండ్ ఆల్టర్నేటింగ్గా ఏరోబిక్ ఎక్సర్సైజెస్ చేస్తే చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ మీరు ఉన్న బాడీ వెయిట్కి ఒక 10% బాడీ వెయిట్ లూజ్ అయ్యారంటే ఎగ్ క్వాలిటీతో పాటు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ట్రెమెండస్గా ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. సో 10% అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 80 kgs ఉన్నారనుకోండి. సో 10% విల్ బి 8 kgs తగ్గితే మీ ప్రెగ్నెన్సీ ఛాన్స్ బాగుంటుంది. సో మీరున్న దాన్ని బట్టి 10% వెయిట్ లాస్ అయ్యేలాగా చూసుకోండి. అండ్ ఇది ఇమ్మీడియట్గా 1-2 monthsలో వెయిట్ లాస్ అవ్వనక్కర్లేదండి. యూ టేక్ అ టైమ్ ఫ్రేమ్ ఆఫ్ 3 to 6 months. ఈ టైంలో మీరు మెల్లిమెల్లిగా క్రమక్రమంగా తగ్గుతూ వస్తే హెల్దీ వెయిట్ లాస్ అంటారనమాట. ఏదో 1 month డైట్ చేసేసి 10 kgs తగ్గడం, దిస్ ఇస్ ఆల్ నాట్ కరెక్ట్ అండి. ఇట్ విల్ హార్మ్ యువర్ బాడీ దాన్ డూయింగ్ గుడ్. సో స్లోగా ప్రోగ్రెసివ్గా వెయిట్ లాస్ అవ్వాలి. విదిన్ అ పీరియడ్ ఆఫ్ 6 monthsలో మెల్లిగా తగ్గొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే PCO వాళ్ళలో ఎగ్ విడుదల అవ్వదు. మీరు ఏమన్నా చేయండి ఆ ఎగ్ విడుదల అవ్వదు. మనం మెడిసిన్ ఇస్తే తప్ప ఆ ఎగ్గులు బద్ధకంగా ఉంటాయి అనమాట ఎగ్స్ వాళ్ళల్లో. ఇప్పుడు PCOD వాళ్ళు కూడా అలానే డల్గా ఉంటారు. వాళ్ళ ఎగ్స్ కూడా అలానే ఉంటాయి. వాటిని యాక్టివ్ చేయాలంటే ఇందాక చెప్పినట్టు ఎక్సర్సైజ్ ఒకటి, నెక్స్ట్ మెడిసిన్స్. సో కొన్ని హార్మోనల్ మెడిసిన్స్ ఇస్తే ఎగ్స్ మంచిగా గ్రో అయ్యి అప్పుడు విడుదల అవుతాయి అనమాట. సో ఇదొక్కటి వాళ్ళ ప్రాబ్లం. ఎగ్స్ అనేవి పెరగవు, ఎగ్స్ అనేవి విడుదల కావు. కానీ దానికి అన్ని మెడికేషన్స్ ఉన్నాయి. ఎక్సర్సైజ్తో పాటు ప్లస్ మెడికేషన్స్ 2 యాడ్ చేస్తే మీకు రిజల్ట్ 2-3 monthsలో వచ్చే ఛాన్స్ బాగుంటుంది అనమాట. సో మెడిసిన్స్లో ఇంజెక్షన్స్ రకాలు ఉంటాయి, ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి. మీ సివియరిటీని బట్టి చాలా రెసిస్టెంట్ PCOD ఉంది, ట్యాబ్లెట్స్కి రెస్పాండ్ అవ్వట్లేదు అన్న వాళ్ళకి ఇంజెక్షన్స్ పెడతాం. ఇంజెక్షన్స్ ఇచ్చినా కూడా మీకు ఎగ్ రావట్లేదు, అంత రెసిస్టెంట్గా ఉన్న వాళ్ళకి అప్పుడు లాప్రోస్కోపీ చేసి PCOD నీటి బుడగలు పగలగొడతాం అన్నట్టు. సో అందరికీ లాప్రోస్కోపీ అవసరం లేదు. ఓన్లీ ఫ్యూ పీపుల్ చూస్ చేసుకొని వాళ్ళకి మాత్రమే లాప్రోస్కోపీ చేస్తాం. సో ఇలా PCOD ఉన్న వాళ్ళు కన్సీవ్ అవ్వటంలో ఇవి డిఫికల్టీస్. ఇంకొకటి ఏంటంటే నార్మల్ అమ్మాయిలతో కంపేర్ చేస్తే PCOD అమ్మాయిలలో ఎగ్ క్వాలిటీ తక్కువగా ఉంటుంది. థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో వీళ్ళు వెయిట్ లాస్ ఎంత మంచిగా చేసుకుంటే అన్ని రిస్క్స్ తగ్గుతాయి అన్నమాట. అబార్షన్స్ రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కేర్ఫుల్గా మానిటర్ చేసుకుంటూ ప్రెగ్నెన్సీని త్రూ అవుట్ ద డెలివరీ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ప్రాపర్ ఎక్స్పర్ట్ గైనకాలజిస్ట్ గైడెన్స్ కింద హ్యాపీ డెలివరీ చేసుకోవచ్చు అనమాట. సో PCOD ఉంది అంటే భయపడాల్సిన అవసరం లేదు. PCODకి అన్ని రకాల సొల్యూషన్స్ ఉన్నాయి. స్టార్టింగ్ విత్ ఇన్ యూ. దట్ చేంజ్ మీ నుంచి స్టార్ట్ కావాలి.
మెయిన్ స్టార్ట్ అయిన చేంజ్ విల్ గివ్ యూ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనమాట. సో దిస్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇన్ పీసీఓడి. థ్యాంక్ యూ.